చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే దేవుడు కొంచెం ఇంత కృప ఇచ్చింటాడు అందరికీ, తర్వాత మనం క్రైస్తవులుగా ఆ కృపను ఎక్కువ చేసుకోవాలి అనుకుంటారు. నేను ఎక్కువ చేసుకోవాలా అని చెప్పేది కరెక్టే, కానీ ఇంత కృప ఏడు దేవుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, రోమన్స్ 5:17. మరణము ఒకని అపరాధ మూలంన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుదామా? కృప ఎంత ఇవ్వబడిందో చెప్తారు ఇక్కడ. For if by one man's offense death reigned by one, much more those who receive abundance of grace. Abundance of grace. అక్కడ ఆగుదాం. ఒక్క మనిషి తప్పు చేసిండు, ఆ మనిషి పేరు ఆదాము. ఆదాము తప్పు చేసిన తర్వాత లోకంలో ఏమొచ్చేసింది? పాపం కాదు, మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ది వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వలన మరణం వచ్చేసింది. మరణం అంటే ఏంటి? మనం ఒక రోజున చచ్చిపోతాం, అది కాదు మరణం అనేది. మరణం అంటే ఫెయిల్యూర్స్, మరణం అంటే రోగాలు, మరణం అంటే ఆల్ ది నెగటివ్ థింగ్స్ విచ్ ది వరల్డ్ ఈజ్ ఎంజాయింగ్ నౌ. ఎంజాయింగ్ అనే పదమే చెప్తాను, ఎందుకంటే యేసుక్రీస్తును కాదనుకున్న వాళ్ళందరూ సఫర్ అవుతుంటారు. దట్ ఈస్ దేర్ ఎంజాయ్మెంట్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్. ఎప్పుడు అబండెన్స్ ఆఫ్ గ్రేస్ వచ్చింది? ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావో ఆ రోజున నీ జీవితంలో దెర్ వాజ్ అన్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. అపరిమితమైనటువంటి కృప నీకు ఇవ్వబడింది. దెర్ వాజ్ మోర్ గ్రేస్ గివెన్ టు యూ. హల్లెలూయా. అబండెన్స్ ఇవ్వబడింది అందరికీ, అంతే. అబండెన్స్ ఆఫ్ గ్రేస్. సెకండ్ ఏమంటాడు? అండ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనేటువంటి బహుమానం ఇచ్చిండు దేవుడు, నీతి అనే వరం ఇచ్చిండు. రెండు కూడా డిడ్ యూ వర్క్ ఫర్ దట్? దేనికైనా నువ్వు కష్టపడి పనిచేస్తే వచ్చిందా? లేదు. దే వర్ గివెన్ బై గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్, సెకండ్ థింగ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఈ రెండు ఎవరికి ఉంటాయో వాళ్ళు జీవితంలో దే విల్ రెయిన్ ఇన్ లైఫ్ యాజ్ కింగ్స్. వాళ్ళు రాజుల వలె ఏళ్తారు. హల్లెలూయా. నా జీవితాన్ని నేనే ఏళ్తాను. నా జీవితాన్ని రోగాలు ఏలటానికి వీలేదు, పాపం ఏలటానికి వీలేదు, నా జీవితాన్ని పేదరికం ఏలటానికి వీలేదు. హల్లెలూయా. నా జీవితాన్ని ఇంకొక వ్యక్తి ఏలడానికి వీలేదు. I shall reign in this life as king. Hallelujah. Whatever I speak for my life, it is going to happen for me. Hallelujah. Hallelujah. Amen. So that is what the Bible says.